ప్రతి శుక్రవారం సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వారం కూడా 7-8 సినిమాలు వస్తున్నాయి. దాంట్లో కొంచెం ఇన్నోవేటివ్గా ఉన్న సినిమాలు, చిన్న సినిమాలు ఆడుతుంటాయి, కొన్ని సినిమాలు వెళ్ళిపోతుంటాయి. ట్రైలర్ చూసిన తర్వాత సినిమాకి వెళ్ళాలా లేదా అని ఆడియన్స్ డిసైడ్ అవుతారు. సో మన ఇద్దరి ప్రేమ కథ అనే ట్రైలర్ అయితే బాగుంది, వెళ్ళాలా లేదా అనేది వాళ్ళు చెప్తారు. ట్రైలర్ అయితే బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, చిన్న కాన్సెప్ట్తో వచ్చారు, చాలా బాగుంది. కొత్త వాళ్ళు ఆశీర్వదిస్తే మరీ మంచి సినిమాలు వస్తాయి. సో టీం అయితే మనతో పాటు ఉన్నారు. మన ఇద్దరు ప్రేమ కథ అంటున్నారు, కాకపోతే ఇక్కడ ముగ్గురు ఉన్నారు. సో చూద్దాం వాళ్ళిద్దరు ఎవరు, మౌనికానా లేకపోతే ప్రియాంక జాస్పరా, అన్ని తానేనా, ఇక్బాలా. ఒకసారి కొడుకుందాం. హాయ్, ఎలా ఉన్నారు? ఏంటి ఇక్బాల్ ఎలా ఉన్నావు? ఇద్దరు ఉన్నారు, ఎవరు మీ ఇద్దరు ప్రేమ కథ? ఎవరు ఇద్దరిది? వీళ్ళిద్దరిది కాదన్న, మన ఇద్దరిది. మన ఇద్దరిది ఏంటి అంటే మీకు లవ్ స్టోరీ ఉంటుంది కదా. ఓకే ఓకే. సో అలా అంటే ఎన్ని లవ్ స్టోరీలు ఉంటుంది ఇంట్లో నీకు? ఒకటే లవ్ స్టోరీ. ఒకటే లవ్ స్టోరీ, ఈవిడితోనా ఆవిడతోనా? అది సినిమా చూడాలి. ఓకే. ఏంటి చాలా ఇప్పుడున్న టైంలో చిన్న సినిమాలు అంటే తెలిసింది, ఇండస్ట్రీలో చిన్న సినిమాలు అంటే ఓటీటీలోనే చూస్తున్నారు, థియేటర్కి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు. చాలా పెద్ద సినిమాలు కూడా చూడట్లేదు, థియేటర్కి వెళ్ళి చూసి చేయాలంటే వాళ్ళకి ఏదో ఎగ్జైటింగ్గా ఉంటే తప్ప, ట్రైలర్ ఎగ్జైటింగ్ ఉండాలి, సాంగ్స్ ఉండాలి, లేకపోతే అన్ని ఓటీటీ ప్లాట్ఫామ్లో అన్నీ దొరికేస్తున్నాయి. ఇన్న టైంలో చిన్న సినిమాలు అంటే ఆడియన్స్ రాని పరిస్థితి, వాళ్ళని తీసుకురావడమే పెద్ద టాస్క్ ఇవ్వాలి. అటువంటి టైంలో ఒక చిన్న సినిమా కాన్సెప్ట్ పెట్టుకున్నావు, హీరో నువ్వే, ప్రొడ్యూసర్ నువ్వే, డైరెక్టర్ నువ్వే, అన్నీ నువ్వే. ఇది మామూలు రిస్క్ కాదు. వయసు చూస్తుంటే నాకు తెలిసి 30+ కూడా లేవు. ఏంటి ఇంత చిన్న వయసులో అంత పెద్ద బాధ్యతలు ఏంటి? సినిమా మీద ఇష్టం నాకు. సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. సో నేను కొన్ని సినిమాస్కి ఏడీగా చేశాను. అలాగే ఈ సినిమా చేయాలని చెప్పి చాలా మంది ప్రొడ్యూసర్స్ దగ్గర తిరిగాను. సో టైం వేస్ట్ అవుతుంది, ఇయర్స్ గడిచిపోతున్నాయి, కానీ ఏం లేదు. సో నేనే తీద్దామని డిసైడ్ అయిపోయాను. అనుకున్న కథ రెడీ చేసుకొని వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకున్నాను. షూటింగ్కి వెళ్ళిపోయాం. ఒక 1 monthలో షూటింగ్ కంప్లీట్ చేశాను. 100 daysలో ఫస్ట్ కాపీ రెడీ చేశాను. సూపర్. ఎక్కడ వీళ్ళిద్దరు తీసుకోవడానికి ఏంటి, తెలుగు అమ్మాయిలనా, రెమ్యునేషన్ తక్కువనా? అంటే నిజం చెప్తే తెలుగు అమ్మాయిలని. నేను ఫస్ట్ నుంచి కథ అనుకున్నప్పటి నుంచి ప్రియాన్ అనుకున్నాను. సో తను అప్రోచ్ అయ్యాము, తను కథ విన్నది, తనకు నచ్చింది, ఓకే అంది. తర్వాత ఆడిషన్ చేస్తుంటే వీళ్ళ మదర్ తీసుకొచ్చారు. వాళ్ళు కాకినాడ. సో అక్కడ నుంచి వచ్చారు వాళ్ళు, ఆడిషన్ ఉంది ఇలా అంటే. తర్వాత వచ్చి ఆడిషన్ ఇచ్చారు. నాకు బాగా చేస్తుంది, క్యారెక్టర్కి సెట్ అవుతుంది అనుకుని గోఫర్ షూట్ అన్నా వెళ్ళిపోయాం అంతే. సూపర్. ప్రియా ఎక్కడ అంతకుముందు ఏం చేశారు సినిమాలు? అంతకుముందు ఓమ్ని బుష్ ఒకటి చేశాను, అండ్ కన్నడ మూవీ ఒకటి చేశాను, అండ్ నెక్స్ట్ రిలీజ్ అవబోతుంది, అది నేను చెప్పను, అది పెద్ద మూవీ. ఓకే. తర్వాత మన ఇక్బాల్ గారు. అన్ని మెయిన్ లీడా లేకపోతే? లేదు, చిన్న క్యారెక్టర్స్ చేశాను. కాకపోతే ఆ క్యారెక్టర్స్ కి ఒక ఐడెంటిటీ ఉంటుంది నేను చేసినవన్నీ కూడా. ఇందులో మాత్రం మెయిన్ లీడ్ గా చేశాను. ఎక్కడ ప్రియా జాస్పర్ ఎవరు? జాస్పర్ అంటే నేనే. మన ట్యాగ్ లైన్ నాకు ఫస్ట్ ఇచ్చింది మన నువ్వు తోపురా మూవీ డైరెక్టర్ అనమాట. సో ఫస్ట్ నేను మీట్ అయ్యింది ఇండస్ట్రీకి వచ్చాక కూడా ఆ సార్నే. సో నీలాంటి వాళ్ళు కొంచెం రేరెస్ట్ గా దొరుకుతారు అన్నట్టుగా చెప్పారు. అండ్ నేను కలిసిన చాలా మంది కూడా చాలా రేర్, నీ దగ్గర నుంచి వచ్చే ఎక్స్ప్రెషన్స్ కానీ నువ్వు మాట్లాడే విధానం కానీ రేర్ అంటారు. సో అందుకని ఆ జాస్పర్ అనే ట్యాగ్ లైన్ వచ్చింది. ఎక్కడ కాకినాడ నుంచి వచ్చారా? ఫస్ట్ సినిమానా లేకపోతే అంతకుముందు చేశారా? లేదు, ఇదే ఫస్ట్ మూవీ. ఏంటి సార్, ఎందుకు ఎలా సెలెక్ట్ చేశారా అండి పేరుకోరి కాకినాడ నుంచి అమ్మాయిని? ఆడిషన్ త్రూ నేనా? ఏంటి ఏముంటది ఆ అమ్మాయి చేసి, కాకినాడ నుంచి వచ్చే అమ్మాయి చేసే అన్ని ఏముంటాయి క్యారెక్టర్లో? అన్ని ఏముండవు దాంట్లో, చాలా సింపుల్గా ఉంటుంది. అంటే నాకు మనలో తిరిగే అమ్మాయి, ఒక అమ్మాయి అంటే అమ్మాయిని చూడగానే వీళ్ళు మన ఇంటి పక్కన ఉండేవాళ్ళే, మనతో పాటు తిరుగుతున్నారు అనే టైప్లో ఉండాలని చెప్పి సెలెక్ట్ చేస్తాను. ఒక హీరోయిన్ అంటే అలా ఉండాలి ఇలా ఉండాలి కాదు, వీళ్ళు న్యాచురల్గా మన ఇంట్లో మనతో పాటు తిరుగుతూ మనం రెగ్యులర్గా చూసే అమ్మాయిలు ఎలా ఉండాలి అలా ఉండాలి. చదువుతున్నారా? స్టడీ. ఏం చదువుతున్నారు? డిగ్రీ అయిపోయిందా? అవ్వలేదు. ఏంటి సినిమాలు అంటే ఇష్టమా? ఇంట్రెస్ట్ ఉండేవచ్చు. అంతకుముందు ఏమైనా ట్రై చేశారా లేకపోతే ఇదే ఫస్ట్? లేదు, ఇదే ఫస్ట్. అంటే మమ్మీకి కాల్ వచ్చింది, ఇలాగ ఆడిషన్స్ జరుగుతున్నాయి, ఒక లీడ్ కావాలి అని చెప్పేసి అంటే వెళ్ళాము మమ్మీ నేను. ఆడిషన్ తీసుకున్నారు, ఆడిషన్ అని చెప్పి వర్క్ షాప్ చేయించారు నాతో 2 hours. అలా సెలెక్ట్ అయ్యా. మీ అమ్మగారికి ఎలా ఫోన్ వస్తుంది? మీ అమ్మగారు ఎలా ఇండస్ట్రీకి ఎలా టచ్లో ఉంటారు మీరు? అంటే కాల్ వచ్చిన వేరే ఫ్రెండ్ ఎవరు చెప్పారండి, రిఫర్ చేశారు. ఓకే, అట్లా వచ్చింది. ఎలా ఉంది క్యారెక్టర్, ఎలా ఉంది? ఆయన ఎలా చెప్పాడు, ఏమన్నా ఎట్లా అలా చెప్పించారు వర్క్ షాప్ లో? అంటే అంటే ఒక సీన్ ఇచ్చి చేయమన్నారు, అది ఓకే అయింది. తర్వాత ఇంకా అలా చేయించారు అనమాట నా సీన్స్ అన్ని.
సరే ఇక్బాల్ గారు, ఇటువంటి చిన్న సినిమాలు అంటే 2-3 ఇంటిమసీ సీన్లు పెట్టుకుంటారు, తర్వాత దాని మీద చిన్న ట్రాక్ రాసుకుంటారు, ఇటువంటివి చేస్తారు. ఇప్పుడున్న యూత్ని టార్గెట్ చేసి చేస్తుంటారు. అటువంటి పంతాలు వెళ్తుందా, లేకపోతే రియల్ ఇన్సిడెంట్స్ ఏమైనా బేస్ చేసుకుని చేశారా? రియల్ స్టోరీ ఇది శ్రీకాకుళంలో జరిగింది. దాన్ని బేస్ చేసుకుని నేను డెవలప్ చేసుకున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమాలో మనకు కావాల్సిన అన్నీ ఉంటాయి. ఏంటి అక్కడ మనకు కావాల్సిన ఏంటంటే ఎమోషన్స్. మనం ఇంట్లో మన పేరెంట్స్తో ఎలా ఉంటాం, మన ఫ్రెండ్స్తో ఎలా ఉంటాం, మనల్ని ఎవరైనా చీట్ చేస్తే ఎలా అవుతుంది, సోషల్ మీడియా వల్ల ఏమైపోతుంది మన లైఫ్. సో అన్నీ ఉంటాయి. కాదు, అంతకుముందు ఎక్కడ చేశారు ఏడీగా మీరు? నేను బాంబేలో చేశాను. ఏ సినిమాలో చేశారు? మసాన్ చేశాను. మసాన్ చేశారా? తెలుగులో చేయలేదు? తెలుగులో చేశాను. చిన్న చిన్న చేశారు. కాదు, మీరు డైరెక్షన్ చేస్తున్నప్పుడు హీరోగా చేయాలని ఎందుకు వచ్చింది? నాకు హీరోగా చేయాలని లేదండి. నేను ఈ కథకి రాస్తారు కానీ సుహాస్ గారు కానీ అనుకున్నాను. సో వాళ్ళకి అప్రోచ్ అవటమే చాలా ఇదైపోయింది, నాకు అవ్వట్లేదు. సో వేరే కొత్త కుర్రోడు అక్కడ అనుకున్నాను. వాడిని తెచ్చి ఇంకా షూట్కి వెళ్ళిపోదాం అనేటప్పుడు నేను చేయలేను అనుకున్నాను. ఇంకా ఆల్రెడీ అడ్వాన్స్లు ఇచ్చేసాం, అంతా జరిగిపోయింది. ఆ తర్వాత మా టీం అంతా ఉండి మీరే చేస్తే బాగుంటుంది, ఇంకా వాళ్ళని వెతుక్కుంటూ కథ తెలిసి చేయగలం వెళ్ళిపోయాను షూట్. ఎట్లా అండి, శ్రీకాకుళంలో జరిగిందా రైలుగా ఇది? అవునండి. ఏంటంటే చివరి సాడ్ ఇన్సిడెంటా లేకపోతే సాడ్ వస్తా? చూస్తే తెలుస్తుంది సినిమా. చూస్తాను ఇంకా రేపు ఏం లేదు. కాదు, మధ్యలో ఎక్కడ సముద్రం బీచ్ ఒడ్డున పెట్టారు, చాలా సీన్లు ఉన్నాయి. అవును, కొంచెం రొమాంటిక్ యాంగిల్ కూడా ఉంది సీన్స్ లో. రొమాంటిక్ అంటే మీకు అనిపిస్తుంది, బట్ చాలా ప్యూర్ సినిమా, చాలా ఒరిజినల్ సినిమా అన్నమాట. మన క్యారెక్టర్సే కనిపిస్తాయి. చెప్పాను కదా, మీరు ఇన్వాల్వ్ అయిపోతారు, కనెక్ట్ అయ్యి దాంట్లోకి వెళ్ళిపోతారు, ఆ క్యారెక్టర్స్ ఇన్వాల్వ్ అయిపోయి చూస్తారు. ప్రియ గారు, చిన్న సినిమా అనేటప్పటికి డైరెక్టర్లు కథ రాసుకుంటారు, ఓన్ కదా, ఎగ్జైటింగ్ పాయింట్ ఏదో ఎలిమెంట్ ఉంటుంది, బాగా చెప్తారు. చెప్పేటప్పుడు కొంతమంది అద్భుతంగా నరేషన్ ఉంటుంది. ఎగ్జిక్యూషన్ వచ్చేటప్పటికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే ఫస్ట్ సినిమా కాబట్టి అన్నీ పెట్టేయాలి, ఎమోషన్ పెట్టాలి, తర్వాత యాక్షన్ పెట్టాలి, సెంటిమెంట్లు పెట్టాలి, తర్వాత రొమాంటిక్ యాంగిల్ పెట్టాలి, అన్నీ ఉంటాయి, వాళ్ళకి అన్నీ ఉంటాయి, ఇది చేయాలి. ఆయన ఏదైతే ఇక్బాల్ గారు ఏదైతే చెప్పారో అన్నీ చేశారా, లేకపోతే చెప్పిన దానికి నువ్వు చేసిన దానికి కొంతమంది మీ పక్కన చెప్పొద్దు? లేదు, నేను చెప్పేది మాత్రం హార్ట్ఫుల్ గా జెన్యున్ గా చెప్తున్నాను ఆయన గురించి. నేను స్టోరీ వినడానికి ఆఫీస్కి వెళ్ళిన రోజు నాకు ఏదైతే చెప్పారో తీయడంలో 100% క్లారిటీతో అనుకున్న దానికంటే ఇంకా బెటర్ గా తీశారు ఆయన. అండ్ మోర్ ఓవర్ ఎక్కడ కూడా టైం వేస్ట్ చేయలేదు సెట్ లో, అంత ప్రిపేర్డ్ గా ప్లాన్డ్ గా వచ్చాడు సెట్ మాత్రం. ఈ సినిమాకి ప్రొడ్యూసర్ అంటే డబ్బులు పెట్టాలి, ఎంత అవుతుంది? చిన్న సినిమాకి పెట్టిన తర్వాత మీకు తెలుసు సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ పర్సంటేజ్ ఎంత, 5% కూడా లేదు. మళ్ళీ ప్రొడ్యూసర్, ఈ డైరెక్షన్ అవటం ఒక ఎత్తు, హీరో అవటం ఒక ఎత్తు, ఈ రెండు జరిగిపోయినాయి. తర్వాత ప్రొడ్యూసర్ అవటం అంటే ఉన్న డబ్బుల్ని పెట్టడమే, రూపాయి వెళ్ళటమే తప్ప రిటర్న్ రావు. ఈ సాహసం ఎందుకు? ఎవరో ఎత్తి మీద పెడితే వాళ్ళు చేస్తారు కదా. మంచి కథ అంటే నేను ట్రై చేశానండి, చేద్దామని చెప్పి టైం వేస్ట్ చేశారు. కొంతమంది ఇంకా 2 days వెళ్ళిపోదామని చెప్పారు, అంత అడ్వాన్స్ ఇచ్చేసి అంతా అయిపోయింది, అంతా అది ఇది అని చెప్పేసారు, అంతా అయిపోయింది. షూట్కి వెళ్దాం రెడీగా ఉంటే ఫోన్లు ఇచ్చేది, చాలా ఫేస్ చేశాను. తర్వాత ఇదొకటైతే సినిమా అంతా అయిపోయింది, ఫస్ట్ కాపీ రెడీ అయింది, చూస్తే చాలా బాగుంది. సో నాతో పాటు చాలా మంది చూశారు, సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేని వాళ్ళు కూడా చూశారు. సినిమా చూసి బాగుంది, అంతా చాలా బాగుంది అని ఒక పెద్ద వ్యక్తి ఇండస్ట్రీలో అతను తీసుకొని 4 months బ్లాక్ చేశాడు సినిమాని. నాకు ఒక 50,000 అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ రాసుకున్నాను, ఆయన రిలీజ్ చేస్తాను, మొత్తం ఓటీటీ అన్ని చేస్తానని చెప్పేసి బ్లాక్ చేసేసాడు. ఉన్నాడు, చాలా పెద్ద వ్యక్తి. అయిపోయింది, అంతా అయిపోయింది, వెయిట్ చేస్తున్నాను, కాల్స్ రావట్లేదు, నేను ఫోన్ చేసి పికప్ చేయలేదు, చాలా ఇబ్బంది పెట్టాడు. సో ఫైనల్ గా అనుకున్న అగ్రిమెంట్ టైం అయిపోయింది, వెళ్ళేసి అగ్రిమెంట్ చెప్పేసి వెళ్ళిపోయారా? రిలీజ్ మీ ఓన్ రిలీజా? అవును. పర్లేదు. అప్పుడు ఓన్ రిలీజ్ అంటే ఆ థియేటర్స్ ఇవ్వటం కానీ ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, క్యూబ్ రేట్స్ కానీ ఇవన్నీ ఉంటాయి అంటారండి. థియేటర్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయని ఒరిజినల్ గా మాట్లాడితే సినిమాలో విషయం ఉంది, మనం రిలీజ్ చేసుకోగలిగితే ఎక్కడా ప్రాబ్లం లేదండి. ఎక్కడా లేదు అంటారు అంతే. అంటే ప్రాబ్లం ఉంది అది ఎవరెవరండి, ఎన్ని థియేటర్స్ ఉన్నాయి ఖాళీగా ఉన్నాయి, ఇక ఎంతమంది కాండి అంతమంది మన క్యూబులు కట్టుకోవాలా, యువకులు కట్టుకోవాలా, వేసేయాలి అంతే. అంతేగాని వీళ్ళ దగ్గర విషయం లేక సినిమా సరిగ్గా చేసి ఎందుకు పోదు బయటికి? సినిమాలో విషయం ఉండాలి,
సినిమాలో విషయం లేకుండా ఏదో చేసేసాము, మనం చేసింది మనకి మనం ఇష్టపడితే సరిపోదు కదా, అవును ఎదుటి వాళ్ళు కూడా నచ్చాలి కదా. నచ్చాలి. సో సినిమాలో అయితే విషయం ఉంది, ఇక్కడ ఎవరు ఆపినా ఆగదండి సినిమా. గుర్తుపెట్టుకోండి, ఈరోజు సినిమా బాగుంటే ఎవ్వరి వల్ల కాదు ఆపటం. యూట్యూబ్లో వేసినా సరే సక్సెస్ సంపాదించవచ్చు. సూపర్, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నావు నువ్వైతే. మౌనిక, నీకేంటి సాంగ్స్ ఉన్నాయా, లేకపోతే మంచి రొమాంటిక్ సీన్స్ ఉన్నాయా, ఎమోషన్స్ ఉన్నాయా, సెంటిమెంట్స్ ఉన్నాయా, ఏం చెప్పాడు నీకు డైరెక్టర్ కథ? స్టోరీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు ఫస్ట్ స్టార్టింగ్ రాగా, అంటే ఆడిషన్ తీసుకున్న తర్వాత ఎంత ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా బాగా అనిపించింది, ఓకే చేశాను. ఆ లాస్ట్ క్లైమాక్స్ మాత్రం హార్ట్ టచింగ్ గా ఉంటుంది, చూడాలి తప్పకుండా. చూస్తాం, మేము చూస్తాం. నీ పార్ట్ ఏంటి దాంట్లో? నా పార్ట్ చెప్పకూడదు, అది ముందు చెప్పేసి. పోనీ ఆయన లవర్వా లేకపోతే ఎక్స్ లవర్వా? అదన్నా చెప్పండి, చూస్తాంలే. 25th వరకు వెయిట్ చేస్తాం, అప్పుడే చెప్పండి స్టోరీ. అప్పుడు చూస్తారు కదా, ముందు చెప్పేస్తే. మరి ఏం అడగ నిన్ను, నీ క్యారెక్టర్ ఏంటి చెప్పవు నువ్వు? 25th అక్కడ చూడాలి. క్యారెక్టర్ వచ్చేసి ఇన్నోసెంట్ క్యారెక్టర్ అన్నమాట. ఇన్నోసెంట్ గారు స్కూలా, కాలేజీ డ్రామా, కాలేజీలో స్టోరీనా? సూపర్. ప్రియ గారు, ఇవాళ ఉన్న రోజుల్లో చూస్తున్నాం, ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత ఏది కావాలంటే అది చూస్తున్నారు. మన ఇంట్లోకి, మన బెడ్రూమ్ లోకి వచ్చేసింది, మొత్తం సినిమానే బెడ్రూమ్ లోకి వచ్చేసింది. ఖాళీ ఉంటే చూస్తున్నాం, లేకపోతే ఇంట్లో అవి చూస్తున్నాం. ఒక పోస్టర్ వేస్తే మీరు కానీ, ఇక్బాల్ గారు కానీ, మౌనిక గారు కానీ ఎవరు చూసి అంత కొత్త వాళ్ళే. వాళ్ళ సినిమాకి వెళ్ళాలి, నేనే సినిమాకి వెళ్ళాలి, లేకపోతే పేరెంట్స్తో వెళ్ళాలి, పిల్లలతో వెళ్ళాలంటే మనం చూసిన ఫేస్లు ఉంటే వెళ్ళి తవ్వచ్చు. ఎందుకంటే టికెట్ రేట్లు కానీ, ట్రావెలింగ్ కానీ, టైం కానీ అన్నీ కలిసి రావాలి. ఒక 1000 రూపాయలు 1500 అవుతుంది. ఎవరిని చూసి మనం టికెట్ కొనుక్కుని వెళ్ళాలి లోపల థియేటర్కి వెళ్ళి చూడాలంటే ఆ ఫ్యాక్టర్ ఏముంటుంది? యా, మేమైతే మమ్మల్ని చూసైతే థియేటర్కి రండి అని అయితే చెప్పం మేము. సో మా సినిమాలో ఉన్న కంటెంట్ ఏదైతే హైలైట్ సీన్స్ ఉన్నాయో, లైక్ మా సినిమా ఎందుకు చూడాలి అనే ఒక క్వశ్చన్కి ఆన్సర్కి నేను చెప్పాలి అంటే, మా సినిమా చూడడం వల్ల ప్రెసెంట్ ఉన్న జనరేషన్లో ఏది తెలిసి తెలియకుండా మాట్లాడడం కానీ, మనం ఆఫీస్లో వర్క్ చేసే దగ్గర కానీ, ఉండే దగ్గర కానీ తెలిసి తెలియకుండా రూమర్స్ క్రియేట్ చేయడం కానీ, అలా రూమర్స్ క్రియేట్ చేయడం వల్ల ఆడపిల్లల జీవితాలు ఏమవుతాయి, అసలు ఆడపిల్లనే కాదు ఇంకొకరి లైఫ్ అయినా సరే ఏమవుతుంది. సో అలాంటివి చేయకూడదు అవేర్నెస్ కోసం ఇది ఒక మూవీ మేము క్రియేట్ చేసాము. అండ్ ఈ మూవీలో చూడడం వల్ల ఎలా ఉండాలి, ప్రెసెంట్గా ఒక లవ్ చేసి పెళ్లి చేసుకోవాలన్నా సరే, ఈవెన్ పెళ్లి చేసుకున్నాక కూడా ఎలా ఉండాలి, ఒక అండర్స్టాండింగ్ పార్ట్నర్ కావాలి, ఇదంతా కూడా ఆ మూవీలో మేము చేసాము. సో ఇదంతా కూడా ఇప్పుడున్న ప్రెసెంట్ జనరేషన్ యూత్కి ఒక మంచి అవేర్నెస్ లా ఉంటుంది. ఇవన్నీ మనం క్రైమ్ స్టోరీలోనూ లేకపోతే మనం రెగ్యులర్ న్యూస్లో చూస్తున్నాం కదా, ఏం కొత్తగా చెప్తాం వాళ్ళకి? మనం న్యూస్ ఆర్టికల్స్ తెల్లాలెగిస్తే టీవీలో కానీ, యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్లో కానీ ఇదే కొడుతూ ఉంటారు, ఎక్కడ ఓదర కొడుతూ ఉంటారు. మనం కొత్తగా ఏం ప్రెజెంట్ చేసి మనకి ఇప్పుడున్న జనరేషన్కి, మీరు అన్నట్టు ఇప్పుడున్న జనరేషన్కి ఏం చెప్తాం? ఒక మెసేజ్ ఇస్తామా, లేకపోతే ఇలా చేయొద్దని చెప్తామా, ఎలా చెప్తాం? మేమైతే ఇప్పుడు ఆ మూవీ చూస్తున్నంతసేపు కూడా పక్కన యాజ్ ఇట్ ఈస్ నా ఫ్రెండే కానీ, ఆర్ఎల్స్ ఆ హీరో ప్లేస్ లో నేనే ఉండడం కానీ, ఆ హీరోయిన్ ప్లేస్ లో నేనే ఉంటున్నా అని ఇమాజిన్ చేసుకొని అలా ఫీల్ అయిపోతారు అనేసి అయితే చెప్తాను నేను ఖచ్చితంగా. ఎందుకంటే అంత హార్ట్ టచింగ్ గా ఉంటది ఎవ్రీ సీన్ కూడా. సూపర్. ఏంటి చివరి క్లైమాక్స్ ఏదో హాంటింగ్ గా ఉంటది అంటారు, అవును, ఎవరు సాక్రిఫైస్ చేస్తారు? పోకిరి మాదిరి ట్విస్ట్లు ఉంటాయి మా మూవీలో మాత్రం, ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు, అలా ఉంటది. సాడ్ ఎండింగ్ ఉంది కదా? అవును, తెలియదు నాకు, చెప్పేసి లేదు తెలియదు. ఎవరు హీరో గారా లేకపోతే మీరా? ఓవరాల్ గా ఇప్పుడు మాకు వచ్చిన రివ్యూస్ ప్రకారం చూసుకుంటే లాస్ట్ 20 minutes ఏదైతే ఉందో అసలు ఇంకా సినిమాకి ప్రాణం పెట్టేశారు. ఓవరాల్ సినిమాకి హ్యాండ్స్ ఆఫ్, నిల్చొని చప్పట్లు కొట్టే రేంజ్ లో ఉంది అంటే లాస్ట్ 20 minutes నిజంగా చాలా బాగుంటుంది. సూపర్. లాస్ట్ 20 minutes బాగుంటే సినిమా పాస్ అవుతుంది. ఎందుకంటే చివరి చూసుకున్న 20 నిమిషాలు కా సినిమా కానీ చాలా సినిమాలు ఉన్నాయి, చివరి సెకండ్ హాఫ్ బాగున్న సినిమాలు ఏదైనా పాస్ అవుతుంది. సూపర్. ఎలా ఉంటుంది నీ క్యారెక్టర్? నా క్యారెక్టరైజేషన్ మొత్తం ఫస్ట్ ఒక కాలేజ్ స్టూడెంట్ ఉంటాను నేను. ఆ కాలేజ్ లైఫ్ కూడా చాలా బాగుంటది. లైక్ బంక్ కొట్టడం కానీ, రీల్స్ చేసుకోవడం కానీ, ఇదంతా చాలా చిలిపిగా చూపిస్తారు. ఆఫ్టర్ దట్ ఏదో ఇన్సిడెంట్ వల్ల ఏదో అయిపోయి దాని తర్వాత నుంచి లైఫ్ ఏదో రకంగా మారిపోవడము, ఒక మ్యారీడ్ ఉమెన్ లాగా, అప్పుడే మళ్ళీ కొత్తగా ప్రేమ పుట్టడము, ఒక ఉమెన్ ఒక అబ్బాయిని అర్థం చేసుకొని ఎలా ట్రావెల్ చేస్తది, అదంతా. మీరు లవ్ చేసిన అబ్బాయిని చేసుకోరు? అసలు లవ్ ఉండదు నాకు. లవ్ ఉండదా? నాకు మరి బీచ్ చోటుకి వెళ్ళారు, ప్యాటిస్తామంటారు, ఎగ్జామ్స్
ఓకే ఓకే యా అయితే మీ ట్రైలర్ చాలా అబ్జర్వ్ చేశారు మొత్తం. చూసాం సార్, సూపర్ బాగుంది నిజంగానే. ఇప్పుడున్న చిన్న సినిమాల్లో బాగుంది, చాలా చిన్న సినిమాలు వస్తూ ఉంటాయి, పాపం ఎవరో ఇష్టంగా తీస్తూ ఉంటారు, కాన్సెప్ట్ నమ్ముతారు, కష్టపడతారు, చాలా కష్టపడతారు. హిట్ అయ్యే సినిమాకి ఎంత కష్టపడాలో ఫ్లాప్ అయ్యే సినిమా కూడా కష్టపడతారు. అవును. ఎవరో ఫ్లాప్ అవుద్దని సినిమా తీరు కాబట్టి సార్ వాళ్ళ కష్టం చాలా ఉంటుంది. మీలాంటి వాళ్ళు వస్తే ఇంకా మంచి మంచి సినిమాలు వస్తాయి సార్. ఇప్పుడున్న టైంలో చాలా ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మనం అనుకున్నట్టుగానే ఓటీటీ అయితే తప్ప సినిమా రిలీజ్ బిజినెస్, ఓటీటీ సినిమా రిలీజ్ అయిన తప్ప ఓటీటీ ఒరిజినల్ గా మాట్లాడతా, ఓటీటీ అనేది ఒక మాయ సార్. ఇప్పుడు ఒరిజినల్ గా మాట్లాడతా, ఓటీటీలో ఎలా అంటే మనం ఇక్కడ హిట్ కొట్టి సక్సెస్ వస్తే తప్ప ఓటీటీలో తీసుకోరు, లేదా స్టార్ కాస్టింగ్ బాగుంటే ఓటీటీలో తీసుకుంటారు, అంతే తప్ప ఓటీటీ నమ్ముకునేది సినిమాలు చేయొద్దు. నేనైతే ఒరిజినల్ చెప్తున్నా, ఓటీటీ నమ్ముకుని సినిమా చేస్తాను, వాడు టీ తాగిన డబ్బులు కూడా రావు. రావు సార్, ఓటీటీ నుంచి రావు, డబ్బులు రావు. ముందు ఏదో మన హిట్ అవ్వాలి, ఇక్కడ సక్సెస్ ఉంటే ఓటీటీ కూడా తీసుకుంటాడు, లేకపోతే వాళ్ళకు వీమేో లింక్ పెడతారు, పంపిస్తాము, వాళ్ళు అడిగిందంతా ఇస్తాం, కనీసం ఓపెన్ చేసి కూడా చూడరు. అవునా? పోస్టర్ చూస్తారు అంతే. చాలా మంది ఉన్నారు. నేను సక్సెస్ మీట్ లో మాట్లాడతా, ఖచ్చితంగా నా సినిమా ఎవరైతే రిజెక్ట్ చేశారో వాళ్ళే తీసుకుంటారు. అవునా? ఏంటిది కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్స్? లేదండి, కాన్ఫిడెన్స్ అనా? లేదు, చిన్న సినిమా వచ్చినప్పుడు ప్రెస్టేషన్తో ఉంటుంది, చాలా మంది తీసుకోరు, ప్రెస్టేషన్స్ ఉంటాయి. చాలా మంది, మేము 20 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నాం, చాలా మంది చూసాం. సినిమా రేపు చూడడం, మీరు థియేటర్ దగ్గర చూడండి, అసలు విరిగిపోద్ది, అసలు బాగా బద్దలైపోద్ది అంటూ ఉంటారు, 2 రోజులు కనిపించరు. నేను దా విషయం కూడా చెప్తున్నాను, ఒక్కొక్కరు ఇలాగే అంటారు, చూడండి సినిమా అంటారు, రేపు సూపర్ బ్లాక్ బస్టర్ అవుతుంది. చాలా ఉన్నాయి, అట్లా చెప్పిన వాళ్ళు ఉన్నాయి, ఇలా చెప్పిన వాళ్ళు. ఏ కాన్ఫిడెన్స్ వాటిల్లో ముందుదా వెనకదా నేను అడిగేది సార్. నేను ఒరిజినల్ గా మాట్లాడుతున్నాను, ఏదో వాళ్ళని హట్ చేయాలను ఓటీటీ వాళ్ళని. ఓటీటీ కంపెనీస్ ఎప్పుడు ఏం చెప్తాయి అంటే చూడండి అని చెప్పి ఒక టీం ని పెట్టి, సో వీమియో ఇస్తే వాళ్ళు చూస్తారు, చూసి చేయాలి. వీళ్ళు ఏంటంటే పోస్టర్ ని చూసి డిసైడ్ చేస్తారు, అది నచ్చట్లేదు. అసలు మీ లింక్ ఓపెన్ కూడా చేయలేదు, నాకు తెలుసు. లింక్ ఓపెన్ చేస్తే లింక్ ఓపెన్ చేస్తే ఏమవుతుంది, ఎంతసేపు చూసారో కూడా తెలుసు. కొన్ని సీన్స్ గురించి మీరు, నేను అన్నట్టు ట్రైలర్ అన్న చూసాను, నేను ట్రైలర్ చూసి చెప్తున్నాను, వాళ్ళు అది కూడా చూడరు, ఎందుకంటే వాళ్ళకి అంత అవసరం లేదు. పోస్టర్ చూసి చెప్పేస్తారు, వాళ్ళు డిసైడ్ చేస్తారు సినిమాని. ఏం రిజెక్ట్ అయినా ఓటీటీ అన్నిటికీ పంపించారా? లేదండి, ఒక 2కే ఇచ్చాను, ఒకటైతే పాజిటివ్ ఉంది, ఇంకోటైతే అసలు ఓపెన్ చేయలేదు వాళ్ళు, నాకు తెలుసు. సినిమా రిలీజ్ అయిన తర్వాత వాళ్ళే వస్తారా? చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. 100%. సూపర్, అదే కావాలి ఇప్పుడు అన్నట్టే. సార్, చిన్న సినిమా ఇప్పుడు తీశారు, 1 CR బడ్జెట్ పెట్టారు, తర్వాత ఓన్గా రిలీజ్ చేస్తున్నారు. ఒకవేళ పాజిటివ్గా అనుకుందాం, హిట్ అవుతుంది, డబ్బులు వస్తాయి, రాకపోయినా కూడా పర్లేదా? ఇక్బాల్ ఇండస్ట్రీలో ఉంటాడా? ఇక్బాల్ ఇండస్ట్రీలో ఉంటాడు, ప్రాబ్లం ఉంది. నేను ఇంటి దగ్గర నుంచి కష్టపడే, మా పేరెంట్స్ ఏమి ఇవ్వలేదు నాకు బిజినెస్ ఉంది ప్యారలల్ గా, సో దాని మీద నాకు వచ్చిన ఇన్కమ్ ని దీంట్లో పెట్టాను. నేను ఇంటి నుంచి ఏం తీసుకొని రాలేదు. ఒకవేళ డబ్బులు వచ్చినాయి అనుకోండి, ఇంతకంటే పైకి అయితే పోను, రాలేదండి ఇంతకంటే కిందకైతే పోను, ఇలాగే ఉంటాను, ప్రాబ్లం లేదు. సూపర్. అయితే సినిమా తీయటం అనేది చాలా నేర్పిస్తుంది. అవును, చాలా ప్రొడ్యూసర్ అయితే ఇంకా నేర్పిస్తుంది. సార్ ఇక్కడ ఏంటంటే మనం ఎలా ఉన్నామో ఒక మిర్రర్ లాగే కనిపిస్తుంది అండి. మనం ఎవరిని ఎలా చూసామో వాళ్ళు మనం అలాగే చూస్తారు, అంతే తప్ప మనం వాళ్ళని తక్కువ చేసో లేకపోతే వేరేలా మాట్లాడో బ్యాక్ బిచింగ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అవును, ప్రతి ఒక్కరు అబ్బాయి సినిమా అసలు మా సినిమా జరిగేటప్పుడు మాతో పాటు వర్క్ చేసేవాళ్ళు అసలు ఇది ఎడిటింగ్ దాకా వెళ్తుందా, సినిమా కంప్లీట్ అవుతుందా చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన పక్కనే ఉంటారు, వాళ్ళు చెప్తూ ఉంటారు. నాకు తెలుసు అది ఎవరు చెప్పారో ఏం చెప్పారో ఏం చేస్తారు, కానీ ఎండ్ ఆఫ్ ది డే ఫస్ట్ కాపీ రెడీ చేసి చూపించేటప్పుడు ఎవరు అసలు మాట్లాడటానికి ఛాన్సే లేదు. ఓకే సార్, రియాన్ ఎక్కడ పట్టుకున్నారు? మ్యూజిక్ భలే చేశాడు. రియాన్ మా ఫ్రెండ్ అండి, మా రూమ్మేట్ అన్నమాట. అవునా? భలే చేశాడు, చాలా బాగా చేస్తాడు అతను. యాక్చువల్లీ రావాలి, అతను కూడా కొంచెం బిజీ ఉన్నాడు వేరే మూవీలో. సో ఇంకో విషయం ఏంటంటే దీనికి లిరిక్స్ అండి, సుభాష్ అని తమ్ముడు ఉన్నాడు, తను ప్రకాష్ అని నా ఫ్రెండ్ ఉన్నాడు, తను V6 లో చేస్తాడు. ఇప్పుడు చేస్తున్నారా? తీన్మార్ వార్తలకి బ్యాక్గ్రౌండ్ ఇస్తుంటాడు ప్రకాష్. సో తను ఎలా అంటే చాలా బాగా రాస్తాడు అతను, అద్భుతం. 2 songs రాశాడు దీంట్లో, అలిగి వెళ్ళిపోవాలి పిల్ల అని ఫస్ట్. చాలా బాగుందండి. ఒకటి సాడ్ సాంగ్, ఒకటి సాడ్ సాంగ్ కూడా అతనే, చాలా బాగుంది, చాలా బాగుంటది అసలు, చాలా అద్భుతంగా రాశాడు. అది థియేటర్ లో ప్రతి ఒక్కళ్ళు, నేను ఇప్పుడు చెప్పను, చాలా బాగుంటది. సూపర్.
ఏంటంటే మీ రీల్స్ కూడా చూసాను, మిరియాలు కూడా బస్ స్టాండ్ లో తిరుగుతున్నారు. అవునండి. ఎట్లా సినిమా చేసినప్పుడు కూడా మమ్మల్ని ఇంత కష్టపెట్టలేదు ఈ డైరెక్టర్ గారు. నాకు కోపం వచ్చేదంటే ఇది ఒక్కటే, బట్ కోపం అంటే ఆ రకంగా కోపం కాదు. ఆ వర్షంలో, ఎండలో, అది వెదర్ ఎట్లా ఉన్నది అనవసరం, ఎక్కడ ఏ సిచ్యువేషన్ లో ఉన్నాం అనవసరం, ప్రమోషన్స్ జరగాలి, జనాల్లోకి వెళ్ళాలి అంతే. ఇంకా అన్ని బస్ స్టాండ్స్ తిప్పారు, రైల్వే స్టేషన్స్ తిప్పారు, రోడ్స్, స్ట్రీట్స్, ఇంకేంటి మాల్స్, నియర్ బై థియేటర్ రోడ్స్, అన్ని తిప్పారు, అన్ని ఏరియాస్. చిన్నపేట వెళ్ళామండి. అయితే ఏం జరిగిందంటే అది ఫిష్ మార్కెట్ అంతా ఉంది. అక్కడికి వెళ్ళిపోయాం, మాకు తెలియదు అలా పంచుకుంటే దాంట్లోకి వచ్చాం. స్మెల్ వస్తుంది విపరీతంగా, వెళ్ళాము, పరిగెడుతున్నారు పాపం. కానీ అక్కడ కూడా ఒక సాంగ్, అంటే అక్కడ ఎలా అంటే ఒక సాంగ్ ప్లే చేస్తున్నాడు అతను, మొబైల్లో బ్లూటూత్ కనెక్ట్ చేసి ప్లే చేసి, బాగా సౌండ్ వస్తుంది. అరే మన సాంగ్ ఇక్కడ వినాలి అనిపించింది నాకు. సో ఏం చేసామంటే అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళని రిక్వెస్ట్ చేసాం, వాళ్ళు వెంటనే ప్లే చేశారు, చాలా బాగా అనిపించింది. ఆ తర్వాత వాళ్ళందరూ వచ్చి మాతో సెల్ఫీలు దిగారు. సూపర్, చాలా బాగా అనిపించింది. అది ఎక్కడ కొంచెం ఫేస్ చేసింది ఎక్కడ, ఎందుకంటే పాంప్లెట్లు ఇదే చిలకలూరుపేటలో, అదే ఆ లేన్ మొత్తం నాన్ వెజ్ ఉంది, చేపలు అంతా, ఇంకా చికెన్ అదంతా ఉంది. ఇంకా ఆ వచ్చే స్మెల్ కి నాకు వామిట్ వచ్చేసింది. ఫస్ట్ టైం నాకు అసలు ఎందుకు చేస్తున్నా ఇంతలా ప్రమోషన్, అసలు ఏంటి ఈ స్ట్రీట్ ప్రమోషన్ అన్నట్టు కోపం వచ్చింది. అంటే ఆ వామిట్ సెన్సేషన్ కానీ అదంతా ఒక ఆక్వర్డ్ ఫీల్ వచ్చింది. ఇంకా అంత తప్ప అంతకు మించి ఏం లేదు. తర్వాత ఈ పాంప్లెట్లు పంచేటప్పుడు చాలా మంది రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర నుంచి అందరూ పంచుతా ఉంటారు. ఈ విషయం చాలా దారుణం, అది దారుణమైన విషయం. అది మన వద్దుపా అంటారు. అలాగే అన్నారండి. చేశారంటే నేను ఉన్నాను, ఒక హిందీ వాళ్ళు వీళ్ళు వెళ్ళి వాళ్ళు ఏదో తింటున్నారు మాదాపూర్ లో, స్ట్రీట్ ఫుడ్ లో తింటుంటే వీళ్ళు వెళ్ళి జావ జావ అంటున్నారు. సీరియస్లీ అక్కడ జావ జావ అన్నారు. సరే వేరే లవర్స్ వాళ్ళు బాగా సీరియస్ గా మాట్లాడుతున్నారు, వాళ్ళ మధ్యలోకి వెళ్ళి వీళ్ళు ఇస్తారు, ఇచ్చేసి వాళ్ళేమో వీళ్ళకెళ్ళి విచిత్రంగా చూస్తారు. ఒకళ్ళు మాకు అవసరం లేదండి అంటాడు, ఒకటి ఫోన్ లో మాట్లాడుతూ. చాలా ఫేస్ చేసామండి. ఏంటి ఈ పాంప్లెట్ ద్వారా ప్రమోషన్ ఏంటి, డబ్బులు లేక లేకపోతే డబ్బు లేక వెళ్ళిందా? దీనివల్ల ఇంపాక్ట్ అని కలిగించింది చాలా చాలా చోట్ల. కాకపోతే మామూలుగా సినిమా తీసేటప్పుడే కొంత ప్రమోషన్కి చిన్న లిక్విడ్ అమౌంట్ అనుకుంటారు వాళ్ళ సినిమాల్లో ప్రొడక్షన్లో భాగమే అది కూడా, చిన్న డిజిటల్ ఫార్మేట్లో కానీ లేకపోతే మీరు చేసిన ఫేస్బుక్ వాటిలో చేసుకున్నా దానికి పెద్ద ఇబ్బంది ఉండదు. ఎందుకని ప్రమోషన్ విషయంలో ఈ విధానాన్ని ఎంచుకున్నారు? ఎట్లా వెళ్తే మేము ఎందుకు ఎంచుకున్నాం అంటే, మనం అంటూ ఎవరికి తెలియదు ఫస్ట్, సో పబ్లిక్కి తెలియాలి. దాంతోపాటు ఇప్పుడు మా దగ్గర అంత బడ్జెట్ లేదు హోర్డింగ్స్కి వీటికి, సో మేము డిజిటల్ మార్కెటింగ్ చేద్దామని కొంచెం చేసాం, బడ్జెట్ లేదు, దానికి వర్కౌట్ అవుతుంది. పాంప్లెట్స్ తీసుకొని మనం వెళ్ళిన ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తే వాళ్ళు మనం వచ్చామని కనీసం ఇంట్లో విషయం ఉంటేనే కదా వీళ్ళు మన దాకా వచ్చేదని చూస్తారని చెప్పేసి వెళ్ళాం. సూపర్. ప్రియ గారు, ఇండస్ట్రీలోకి గతంలో ఇంకో అమ్మాయిలు పంపించాలన్నా లేకపోతే కొంచెం ఇబ్బందులు ఉండేవి, పర్లేదా? ఇటువంటి కొంచెమంది నాట్ ఓన్లీ ఇక్బాల్ గారు కదా, వెనక బ్యాక్ మీరు చేసిన సినిమాల్లో కానీ ఫేసెస్ అమ్మాయి వచ్చింది అనేటప్పటికి చూసే కళ్ళు వేరుగా ఉంటాయి. వాళ్ళు చూసే కొంచెం మంచి వాళ్ళు పాజిటివ్ పీపుల్ ఉంటారు, 90% ఉంటే నెగిటివ్ పీపుల్ ఒక 5% ఉంటారు. ఎక్కడైనా ఉంటారు. అది నాట్ ఓన్లీ ఇండస్ట్రీ అనేప్పటికీ ఓపెన్గా మాట్లాడతారు కాబట్టి, కలర్ఫుల్ ప్రపంచం కాబట్టి. ఏమన్నా ఫేస్ చేసే సందర్భాలు ఉంటాయి. ఈ రాంగ్ మెసేజ్లు పెడతా ఉంటారు సాయంత్రం పూట, మీరు బాగున్నారండి, మీరు జాస్పర్ అండి ఇట్లా పెడుతుంటారు. ఇటువంటి ఏమన్నా ఫేస్ చేశారా? స్టార్టింగ్ లో ఫేస్ చేశాను ఒక 2-3 years వరకు. అండ్ దాని తర్వాత అంటే పెద్ద బ్యానర్స్, పెద్ద ప్రొడక్షన్స్ చూస్ చేసుకోవడం చేశాను నేను. అక్కడి నుంచి ఏ ప్రాబ్లం ఉండదు. ఏదైతే లోగా వెళ్తున్నానో అక్కడ నాకు నిజంగానే ఫేస్ చేశాను మీరు అన్నట్టుగా, మెసేజ్ చేయడం కానీ, ఇబ్బంది పెట్టడం కానీ. ఇంకా ఏ ప్రొడక్షన్ రీసెంట్ గా యూవీ క్రియేషన్స్ లో చేసినప్పుడు వేణు గారు ఉన్నారండి, అందులో తను ఏడీగా చేశారు. నాకు ఆయనతో చాలా సపోర్ట్ ఇచ్చారు. ఆయన ఉన్నన్ని రోజులు నాకేం అవ్వలేదు, ఆ సెట్ లో నుంచి నేను బయటకు వెళ్ళే అంతవరకు కూడా. అండ్ మోర్ ఓవర్ ఫ్యామిలీ సపోర్ట్ నాకు చాలా. నేను ఎన్నిసార్లు మమ్మీ అలా అంటున్నారు, ఇలా అంటున్నారు, చాలా లోగా ఫీల్ అయినా సరే మమ్మీ డాడీ చాలా సపోర్ట్ చేసేవాళ్ళు. ఎప్పుడు ఏడ్చినా సరే ఏం కాదు, ఎలిఫెంట్ రోడ్ మీద నడుస్తుంటే బయట కుక్కలు అన్ని చూసి అరుస్తాయి, నువ్వు కూడా అలానే అనుకొని వెళ్ళిపో అమ్మా అనేసి చెప్పేవాళ్ళు. సరే అని చెప్పి నేను ఇంకా లైట్ స్టార్టింగ్ లో బాగా ఏడ్చేదాన్ని కమెంట్స్ చూసి, నాకు వచ్చిన కమెంట్స్ కి. దాని తర్వాత అసలు కమెంట్స్ నేను ఎందుకు ఓపెన్ చేయాలి, నేను ఓపెన్ చేసి చూస్తేనే కదా ఏడుస్తున్నాను, ఓపెన్ చేయకపోతే సరిపోతుంది కదా అని ఇంకా చూడడమే ఆపేసా. దాని తర్వాత ఇంకా లైట్ ఇవన్నీ మురుగుతూనే ఉంటాయి కుక్కలు అన్నట్టుగా లైట్ తీసుకున్నాను. సూపర్. మీకు ఎన్ని తెలుసు కదమ్మా, మీరు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు, ఇండస్ట్రీకి వస్తుంటే ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అన్ని చోట్ల ఉండవు.
కొన్ని కొన్ని 1-2 సందర్భాలు అనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ తెలుసా ఇండస్ట్రీకి వస్తుందండి? తెలుసు. పర్లేదా? మీరు మీ అమ్మగారు అంతా జాగ్రత్తగా ఉంటారా? ఆ స్టార్టింగ్ వచ్చేటప్పుడు మమ్మీ ఆల్రెడీ చెప్పింది ఇట్లాంటివి ఉంటాయి, కొంచెం కేర్ఫుల్ ఎట్లా ఫేస్ చేయాలని చెప్పారు? చెప్తారు కదా ఆంటీ, ఇండస్ట్రీలో కొంతమంది ఇలా ఉంటారు అలా ఉంటారు, నువ్వు కేర్ఫుల్గా ఉండాలి, జాగ్రత్తగా ఎవరితో ఎంత లిమిట్లో మాట్లాడాలో చూసుకోవాలి నువ్వే, ఇలా అన్ని చెప్పారు. సూపర్. అది పక్కన పెడితే ఇండస్ట్రీకి హీరోయిన్గా వస్తున్నారంటే ఆల్ ది బెస్ట్. ఎందుకంటే తెలుగు అమ్మాయిలు వస్తేనే బాగుంటుంది. బట్ దానికంటే ముందు ఇండస్ట్రీకి వస్తున్నారు అంటే వాళ్ళ హీరోయిన్స్ అంతా చాలా గ్లామర్గా ఉంటారు, స్కిన్ షోలు చేస్తూ ఉంటారు. అవన్నీ ఓకే చేస్తేనే కొన్ని అన్ని పాత్రలు మనకి ఇంపార్టెంట్ రావాలని ఏం లేదు, అన్ని క్యారెక్టర్లు ఓమ్లీగా రావు. వాళ్ళు స్కిన్ షోలు చేయాల్సి వస్తాయి, గ్లామర్ ఉంటాయి, అవన్నీ కొన్ని చోట్ల ఇంటిమసీ సీన్స్ ఉంటాయి, లిప్ లాక్లు ఉంటాయి, స్టోరీ డిమాండ్ని బట్టి ఉంటాయి. ఇవన్నీ ఓకేనా అసలు రావడానికి? ఇవన్నీ ఫేస్ చేసుకుని వస్తారా? యా, ఫేస్ చేసుకుని వస్తాం. మీకు పర్లేదండి అట్లా? లేదు నేను చేయలేనండి. చేయరా? చేయనండి. చేయలేను. కండిషన్స్ అప్లైయా? కండిషన్స్ అప్లై అంతే. ఇంకా అంటే నాకు డ్రెస్సింగ్ ప్రాపర్ గా ఉండాలి, తెలుగు అమ్మాయి లాగే ఉండాలి. నాకు ఏదో ఇండస్ట్రీకి వెళ్ళిపోయా ఒక ఫేమ్ రావాలి అని ఫేమ్ కోసం అని చెప్పి నేను పొట్టి బట్టలు అయితే వేసుకోలేను, ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, సినిమా డిమాండ్ చేస్తే ఏదో హగ్ వరకు కిస్ వరకు యాక్సెప్ట్ చేయగలుగుతానేమో, కానీ ఆ లిప్ లాక్లు అవన్నీ అయితే చేయలేను. స్టిల్ ఇప్పటివరకు అయితే చేయలేదు, దేంట్లో కూడా చేయలేదు. అండ్ మోర్ ఓవర్ జీన్స్ టాప్స్ అయితే వేసుకున్నాను, కానీ ఎక్కడ కూడా స్కిన్ షో ఆఫ్ చేయడం కానీ అలాంటి వల్గారిటీ కానీ ఇక్కడ ప్రెసెంట్ స్టిల్ ఇంతవరకు అయితే చేయలేదు, మరి చెయ్యను కూడా ఫర్దర్. గ్లామర్ ఫీల్డ్ లో నేను ఈ చేయను అంటే ఎట్లా కుదురుతుంది? యా పర్లేదు, నాకు ఆపర్చునిటీ రాకపోయినా పర్లేదు, కానీ నేను అలా చేయలేను. మంచి బ్యానర్, పెద్ద సినిమా, పెద్ద బ్యానర్ మీరు అన్నట్టే యూవి క్రియేషన్స్, మైత్రి మూవీస్, దిల్ రాజు గారితో పెద్ద సినిమా, పెద్ద హీరో, స్కిన్ షో చేయాలి, గ్లామర్స్. మీరు గ్లామరు ఫారిన్ నుంచి వస్తారు, క్యారెక్టర్ అటువంటిది, అప్పుడు ఏం చేస్తారు? ఇఫ్ స్టోరీ కనెక్టింగ్ గా అనిపిస్తే, ఇక్బాల్ గారు చెప్పిన స్టోరీ లాగా నాకు మంచిగా కనెక్టింగ్ గా అనిపిస్తే చెయ్యడానికి ఆలోచిస్తానేమో, కానీ బట్ మ్యాక్స్ 100% అయితే చేయను. ఇట్లా ఓపెన్ గా చెప్పడం కరెక్టేనా? యా, ఆబ్వియస్లీ కొంతమందికి హర్టింగ్ గా ఉంటుంది, ఫర్దర్ గా నాకు ఆపర్చునిటీస్ రాకపోవడంలో కూడా ఛాన్సెస్ ఉంటుంది, బట్ నాకంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి అంతే. ఇంకా సెల్ఫ్ రెస్పెక్ట్. సూపర్. ఇక్బాల్ గారు ఫైనల్ గా ఏం చెప్తారు? సినిమాలు ఇప్పుడు వస్తున్నాయి, సినిమాలు చూస్తున్నాం, 7-8 సినిమాలతో పాటు మీరు కూడా వస్తున్నారు. ఇవాళ ఫ్రైడే వచ్చిందంటే మండే వరకు, గతంలో అయితే 100 రోజులు 50 రోజులు ఆడే సినిమాలు ఉన్నాయి, ఇప్పుడు మండేతో డిసైడ్ అయిపోతుంది. ట్యూస్డే దగ్గర నుంచి సినిమాలు ఉండవు థియేటర్లు, మనం ఎంతకాలం కొన్నా ఆడని పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఈ లోపే ఈ 3 రోజుల్లోపు వచ్చే కలెక్షనే మీది, తర్వాత అంతా ఉండదు. నెక్స్ట్ సినిమా కానీ అంతా 3 రోజుల సినిమా ఏంటి ఫుల్ చేయగలరా? ఏదైతే ఉన్నాయో మీకు ఇచ్చిన థియేటర్లు కానీ ఆడియన్స్ ఫుల్ చేయడానికి 100% వస్తారని అనుకుంటున్నాను. ఎందుకు అనుకున్నా అంటే సినిమాలో అంత విషయం ఉంది, మేము ఆడియన్స్ బాగా రీచ్ అయ్యాం. సో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళాం, మేము ఎక్కడైతే థియేటర్స్ చేస్తున్నాం అక్కడ ప్రమోషన్స్ చేసాం. సో వస్తారనే అనుకుంటున్నాను. అదంతా మన చేతిలో ఉండదు కదా. ఓకే, ఫైనల్గా మౌనిక ఏం చెప్తావు? నీ క్యారెక్టర్ ఏంటి? ఆడియన్స్కి ఏం చెప్తావు? 25వ తారీఖు నీ సినిమా ఆడియన్స్ చూడాలి అంటే ఆల్రెడీ చాలా మంది వెయిట్ చేస్తున్నారు, మా రిలేటివ్స్, ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ, ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుంది అంటే. నన్ను ఫస్ట్ మూవీ కదా, సో వాళ్ళకి ఎక్సైట్మెంట్ ఉంటుంది, అంతకన్నా ఎక్సైట్మెంట్ నాకు కూడా ఉంది, నన్ను నేను స్క్రీన్ మీద చూసుకోవడానికి. ఏంటి సినిమా కాకినాడలో చూస్తావా, హైదరాబాద్లో చూస్తావా? అది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. కాదు, మీ ఫ్రెండ్స్తో మీ అదే అనుకుంటున్నా, బట్ చూడాలి. ఓకే, వాళ్ళైతే అందరూ కలిసి చూద్దామన్న ఇదిలో ఉన్నారు. ప్రమోషన్ వదిలిపెట్టి అటు వెళ్ళిపోతాం కాకినాడ. ఓకే ఓకే, ఏం చెప్తారు ప్రియా గారు? సినిమా చూడాలి, ఎందుకంటే చాలా చిన్న సినిమాలు వస్తున్నాయి, 7-8 చిన్న సినిమాలు ఉన్నాయి, తర్వాత పెద్ద సినిమాలు ఉన్నాయి. ఇదే ఫ్రైడే వచ్చిందంటే ఓటీటీలో 5-6 ప్లాట్ఫామ్స్లో 15-16 స్ట్రీమ్ అవుతూ ఉంటాయి, వెబ్ సిరీస్తో సహా. ఏం చెప్తారు ఇవన్నీ కాదనుకుని మీ సినిమా కోసం, మన ద్రవ్యం కోత కోసం టైం పెట్టాలి, టికెట్కి డబ్బులు పెట్టాలి, ట్రాఫిక్లోంచి ఫ్యామిలీ మొత్తం వెళ్ళి మీ సినిమా చూసి 3 hours వాళ్ళు ఎంజాయ్ చేసి రావాలి అనుకుంటే వాళ్ళకి మీ సినిమా చూడాలంటే ఆడియన్స్కి ఏం చెప్తారు? వాళ్ళు టైం, మీరు అన్నట్టు వాళ్ళు టైం పెట్టి డబ్బులు పెట్టి వాళ్ళు అంత ట్రాఫిక్లో జర్నీ చేసి వచ్చి మరి మా మూవీ చూడడానికి ఒకటే రీజన్. ఇది చూడడం వల్ల ఈ ప్రెసెంట్ జరుగుతున్న సిచ్యువేషన్స్కి ఎవరు ఫర్దర్గా ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎలా ఉండాలి, ఎలా సర్వైవ్ అవ్వాలి అనేది ఒక ఏమంటారు దాన్ని అని ఒక స్టేబుల్ స్టేట్మెంట్ లాగా ఉంటుంది అంతే. సరే, ఆల్ ది బెస్ట్. విషయం ఏంటంటే అండి, ఈ సినిమా ఎందుకు చూడాలి అనుకుంటే, మా సినిమాకి థియేటర్కి అసలు వస్తారా రారా అనే క్వశ్చన్కి ఉంటాయండి. సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది, మౌత్ పబ్లిసిటీ ద్వారా ఆటోమేటిక్గా వచ్చేస్తారు. ఓకే,
ఆ నమ్మకం అయితే నాకు 100% ఉంది. సూపర్ సార్, సినిమా బాగోవాలి, ఎటు ట్రైలరు పాటలు బాగున్నాయి, నిజంగా అటెంప్ట్ బాగుంది, ఆనెస్ట్గా చేస్తున్నారు, ఆనెస్ట్గా చేశారు. సినిమా నాకు తెలిసి వస్తారు, ఆడియన్స్ రావాలి. శుక్రవారం చాలా మంది ఫేట్ మారిపోతూ ఉంటుంది, అలాగే మీ ఫేట్ కూడా మారిపోవాలి. Thank you ఆల్ అండి. ద Thank you బెస్ట్ అండి. అండి, ఆల్ ద బెస్ట్. Thank you, థ్యాంక్ యూ thank you, థ్యాంక్ యూ thank సో you. మచ్.